నిన్న ఒక ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతూ క్రిమిలేయర్ అనేది రాజ్యాంగంలో లేదు అని మాట్లాడతాడు. క్రిమిలేయర్ అనేది రాజ్యాంగంలో ఉందని ఎవరు చెప్పారు? మేము మాత్రం చెప్పామా? క్రిమిలేయర్ అనేది రాజ్యాంగంలో లేదని అందరికి తెలిసిన విషయమే. అయితే ఎస్సీ ఉపవర్గీకరణ, దళితులను చీల్చి ముక్కలుగా చేసేటటువంటి కార్యక్రమం కూడా రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో లేకపోయినా కూడా మరి సుప్రీంకోర్టు చేత దొడ్డిదారిన ఎస్సీ ఉపవర్గీకరణ చేసిన విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఏదైతే 2024 ఆగస్టు 1వ తేదీన మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము మరి ఎస్సీ ఉపవర్గీకరణకు తీర్పిస్తూ దీంట్లో క్రిమిలేయర్ని కూడా వర్తింపజేయాలని చెప్పి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ క్రిమిలేయర్ని కూడా వర్తింపజేయాలనేటటువంటి జడ్జి గారు 7 సభ్యుల్లో కూడినటువంటి ఒక ఆయన బిఆర్ గవాయ్ గారు ప్రస్తుతము మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. నిన్న మొన్న ఆయన రిటైర్డ్ కూడా అవడం జరిగింది. అయితే ఈయన ఎస్సీ ఉపవర్గీకరణతో ఇచ్చినటువంటి క్రిమిలేయర్ విధానం ఉన్నాయి. ఈయన జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు రిటైర్డ్ అయినప్పుడు అనేక సభల్లో, సమావేశాల్లో, మీడియా సమావేశంలో, పత్రికల్లో మాట్లాడుతూ ఎస్సీ ఉపవర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను ఖచ్చితంగా వర్తింపజేయాలి. ఎవరు ఎన్ననుకున్నా నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చాను, ఒక మేధావిని, అంబేద్కర్ గారి వాదిని అని చెప్పి ఈయన పదే పదే మాట్లాడుతున్నాడు. దీని విషయంలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈయన మళ్ళీ ఏం చేస్తాడు? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఆర్ఎస్ వాళ్ళ పిల్లలు పూటకూలి, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పూటకూలి పిల్లలు సమానమేనా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు సంక్రమింపజేసినటువంటి మరి రిజర్వేషన్ ఫలాలు వీరిద్దరికి సమానంగా ఎలా పంచాలి చెప్పండి మీరే అని చెప్పి ఈ గవాయ్ గారు పదే పదే మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే మళ్ళీ ఒక ఐఏఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐపీఎస్ పిల్లలు భోగభాగ్యాలు అనుభవిస్తూ లగ్జరీ లైఫుల్లో మరి ఏసీ బిల్డింగుల్లో బతుకుతూ మరి సంపూర్ణంగా పూర్తిగా ఏ దిగులు విచారం లేకుండా మరి లగ్జరీ లైఫులతోటి కార్పొరేట్ విద్యను సంపూర్ణంగా అభుచిస్తున్నారు. ఈ పూట కూలి, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కూలీ పిల్లలు మరి సాలీసాలని చదువులతో, ఆకలితో, ఒక జత బట్టలను ఉతుక్కొని వారం రోజులు వేసుకొని మరి అరాకొర చదువుతోటి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ అరాకొరగా ఉన్నారు. వీరిద్దరూ మరి పోటీ తత్వంతో మనకొచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఎవరు అందిపుచ్చుకుంటారు మీరే చెప్పండి. ఉద్యోగస్తుడి పిల్లలు ఉద్యోగస్తులు అవుతుంటే, వ్యాపారస్తుడి పిల్లలు వ్యాపారస్తులు అవుతుంటే, రాజకీయ నాయకుడి పిల్లలు రాజకీయ నాయకులు అవుతుంటే, ఈ పూట కూలి రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పిల్లలు ఇలాగే ఉండిపోతున్నారు. మీరు గమనించండి, గ్రహించండి అని మరి గవాయ్ గారు పదే పదే మాట్లాడతారు. దీని